సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను రతాన్. ప్రస్తుతం మనతో పాటు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. కృష్ణతత్వం గురించి, శ్రీకృష్ణుడి లీలల గురించి ఆయన ఎన్నో విధాలుగా మనకు బోధిస్తూ ఉంటారు. దాంతో పాటుగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమకాలీన అంశాలపైన కూడా వారి వాయిస్ వినిపిస్తూ ఉంటారు. వారితో మాట్లాడదాం, అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఎలా ఉన్నారు? హరే భగవంతుడి కృష్ణ. దయ. బాధాకరమైన వార్త, రతన్ టాటా బిజినెస్ టైకూన్, దిగ్గజం ఆయన. ఇంకా ఆయన కన్నా టవరింగ్ పర్సనాలిటీ లేరేమో అని అనిపిస్తుంది. ఆయన మరణించడం అనేది, ఆ మరణ వార్త చాలా మందిని కలిచివేసింది. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఆయన. ఒకసారి మీ మాటల్లో వినాలని ఉంది వారి గురించి, రతన్ టాటా. నేను చాలా మంది బాధపడుతూ ఉండటం చూస్తున్నాం అనమాట. ఇప్పటి నుంచి అయితే ఆ న్యూస్ తెలిసిందో. రతన్ టాటా అంటే బిజినెస్ టైకూన్ కంటే ఆయన గొప్ప దాన గుణం కలిగిన వారనే అందరూ అభిమానిస్తారు ఆయన. మీకు తెలుసో లేదో, 66% ఆయన ప్రాఫిట్స్, ఆయన యొక్క ఎర్నింగ్స్ నుంచి చారిటబుల్ ఫౌండేషన్స్కి వెళ్తాయి. అంటే ఎంత సెల్ఫ్లెస్ పర్సన్ చూడండి. చూడండి, మనకి ఎన్నో కోట్లు డబ్బులు సంపాదించిన వాడికి కూడా వెళ్ళి నీలాంటి కొడుకు నాకు పుట్టాలి అని ఎవరు అనరండి. కానీ 10 మందికి మంచి చేసేవాడు ఉంటాడు చూడండి, వాడికి ఏ డబ్బులు లేకపోయినా సరే నీలాంటి కొడుకు నాకు పుట్టాలి అని అంటారు. కాబట్టి ఎంతో మంది రాజులు వచ్చారు పోయారండి, ఎంతో మంది ధనవంతులు వచ్చారు పోయారు. ఎవ్వరి పేరు మనం హిస్టరీ డాక్యుమెంట్ చేయదండి, తెలిసినా సరే ఎవడు పట్టించుకోడు అని. అలెగ్జాండర్ ది గ్రేట్ మొత్తం ప్రపంచాన్ని కాంకర్ చేసుకున్న వ్యక్తి. మాకు హిస్టరీ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ అనమాట. అయితే మేము హిస్టరీ అంటే ఇప్పుడు కాదనుకోండి, బట్ వీ వుడ్ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్. అలెగ్జాండర్ యొక్క సమాధి ఎక్కడుందో తెలియదండి, తెలుసా మీకు? అలెగ్జాండర్ ది గ్రేట్, అలెగ్జాండ్రియా అనే నగరంలో ఒక ఏమంటాం దాన్ని, ఒక హిస్టారియన్ ఆయన సమాధి ఎక్కడుండొచ్చు అని ఆయన స్టడీ చేస్తే, అలెగ్జాండ్రియా దేశం క్యాపిటల్ యొక్క మెయిన్ ఏమంటాం దాన్ని, క్రాస్ రోడ్స్ అంటారు కదా, ఆయనకి ఇచ్చిన మ్యాప్ బట్టి ఆ క్రాస్ రోడ్ కింద ఉండాలి ఆయన సమాధి. ఆయన అన్నారు, ఎలాగో ఈ క్రాస్ రోడ్ తవ్వనియరు, కానీ నా అభిప్రాయం ప్రకారం ఈ క్రాస్ రోడ్ కింద ఉంటది ఆయన సమాధి అని అన్నాడు అనమాట. అంత ప్రపంచాన్ని వెళ్ళినవాడు ఏం లేకుండా, ఆయన సమాధి కూడా లేకుండా పోయింది. అందుకే తల్లి గర్భము నుండి ధనుము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడి వెంట రాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగమోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని దాన ధర్మము లేక దాచి దాచి, తేనె జుంటీగలివ్వబా తెరువులకు అని అంటారు. తేనె తెట్ట చూడండి అంత కష్టపడుతుందండి. ఎన్నో వేల లక్షల పూల నుంచి, ఒక పువ్వు నుంచి ఎంత తేనె వస్తుందండి? అది తీసుకొని అంత పెద్ద తేనె తెట్ట తయారు చేస్తుంది తేనెటీగలు. తుదకు దొంగరలకిత్తురో దొరల కగునో, తేనె జుంటీగలివ్వవా అని అంటారనమాట. దుష్ట సంహార నరసింహ దురిత దూర శ్రీధర్మపుర నివాస అని నృసింహ శతకంలో ఆయన అంటారు. చూడండి, 66% మొత్తం కూడా దేశం యొక్క సేవ కోసమని ఆయన చూడండి, ఆయన స్వభావం, మీరు ఆయన వ్యక్తిత్వం, ఆయన డిమినర్ చూసారనుకోండి, ఒక సాధు. నిజంగా ఆయన వివాహం కూడా చేసుకోలేదు, తెలుసా మీకు? ఎందుకు? మీరు చూడండి, మాకు కొంతమంది ఇన్స్పిరేషనల్ వ్యక్తులు ఉంటారు. ఇన్సిడెంటలీ వాళ్ళందరూ బ్రహ్మచారులు అనమాట. అది స్త్రీ అయినా పురుషులైనా. మాకు జయలలిత గారు చాలా అభిమానంగా చూసేవాళ్ళం అనమాట. ఆవిడకుండే ఆ నేచర్ కానీ, ఆవిడకుండే ఆ ధర్మ నిష్ట కానీ. అసలు మేము తమిళనాడులో చదువుకున్నాం. వెన్ షీ వాజ్ రూలింగ్, ఐ వాజ్ స్టూడెంట్. మేము చదువుకున్నప్పుడు చెన్నైలో. అయితే ఎవరితోటైనా మాట్లాడిస్తే వాళ్ళు అమ్మ అంటే, వాళ్ళ ఇంట్లో ఉండే అమ్మకి ఎంత ప్రేమ ఉండేదో జయలలిత గారు అంటే అంత ప్రేమ ఉండేదన్నమాట. ఆవిడ ఇన్సిడెంట్లీ షీఈ్ ఆల్సో, అంటే మాకు కొన్ని చోట్ల ఆ పవర్, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారిని చూస్తాం, అసలు ఏమి పవర్ ఆయన దగ్గర. నరేంద్ర మోదీ గారిని చూస్తా, అలానే రతన్ టాటా గారిని చూస్తా. అంటే ఏమవుతుందంటే అండి, ఒక ఫ్యామిలీ అనేది, దేర్ ఆర్ మెనీ ఐడియల్ గృహస్థస్ ఆల్సో, అలా అనట్లేదు నేను. కానీ ఎప్పుడైతే ఎవ్వరు లేరు అనుకోండి, మన ఫుల్ ఎనర్జీని ఇచ్చేయచ్చు అనమాట. దేశం కోసం, ధర్మం కోసం, సేవ కోసం. ఎవరైనా ఉన్నారనుకోండి, మళ్ళీ వాళ్ళ కోసం, వాళ్ళ కోసం, వాళ్ళ కోసం తీయాల్సి వస్తూ ఉంటుంది. కానీ చూడండి, 66% ఆయన దాన గుణం. ఆయన డిమినర్ కూడా ఎంత ప్రశాంతమైన వ్యక్తి, ఎంత వినయం కలిగిన వ్యక్తి. ఎవరైనా కాలు మొక్కడానికి వచ్చినా సరే ఆయన లేపి పట్టుకుంటారు, ఆయన మొక్కనివ్వరని పాదాలు. ఎప్పుడు ఎక్కడ
ఈ సేవ ఉంది అని అంటే నెంబర్ 1 ఆయన ఇవ్వడానికి. ప్లస్ క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా మీరు చూడండి ఎంత ఇది చేస్తారు, ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయి వాళ్ళది అని అంటే ఎవ్రీథింగ్ అయినా ఒక ఐడియల్ రోల్ మోడల్, ఎంతమంది జీవితాలలో సహాయం చేసిన వ్యక్తి అలా. కాబట్టి అటు ధార్మికంగా కూడా, కాబట్టి అటు ధార్మికంగా చూసినా, ఇటు సామాజికంగా చూసినా, ఇటు బిజినెస్ పరంగా చూసినా, అంటే ఒక ధార్మికమైన వ్యక్తి ఎంత ఉన్నత స్థానాలు ఇవ్వటంలో గొప్పతనం ఉంది, తీసుకోవటంలో గొప్పతనం లేదు. నువ్వెంత ఇస్తే నీకు భగవంతుడు అంత ఇస్తాడు. అందుకే మనము సనాతన ధర్మంలో చూడండి, దానం ఇచ్చేవాడు దానం ఇచ్చాక తీసుకున్న వాడికి నమస్కారం చేస్తాడు. దానం తీసుకున్నవాడు నమస్కారం చేయడు. మా చేతుల్లో ఏదైనా దానం ఇచ్చారనుకోండి, వాళ్ళు వచ్చి నమస్కారం చేస్తారు. ఎందుకో తెలుసా అండి, గొప్ప అదృష్టం నిజంగా జీవితంలో ఏంటి అని అంటే ఇవ్వగలిగిన ఒక స్తోమత ఉండటం, ఇవ్వగలిగిన స్తోమత ఉన్నా సరే ఇవ్వటం, ఆ యొక్క భావన కలగటం, నేను ఇవ్వాలి అని. అది చాలా గొప్ప విషయం అండి. ఆ గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు రతన్ టాటా గారు. వారిని నిజంగా ఆయన యొక్క ఆత్మ సద్గతి పొందాలి, ఆ భగవంతుడి యొక్క విశేష కృపా కటాక్షాలు ఆయన పైన ఉండాలి అని తప్పకుండా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే అండి, మంచివారిని ఎప్పుడు భగవంతుడు రక్షిస్తాడు, మంచివారిని ఎప్పుడు భగవంతుడు సద్గతి చూపిస్తాడు. అంతేకాని మీరు ఎంత మంచి చేసినా పర్వాలేదు, మా దేవుడిని నమ్మకపోతే మిమ్మల్ని నరకంలో వేస్తారు అనే కాన్సెప్ట్ ఉండదు. స్వామి మంచిని చూస్తాడనమాట, మన దేవుడైతే మంచిని చూస్తాడు. కాబట్టి వారికి మంచి ఫలితం వస్తుంది అనేది అయితే తప్పకుండా. ఇంకా వారిని చూసి మాకు చాలా ఇన్స్పిరేషన్ అండి. సెల్ఫ్లెస్నెస్, ఒక సాధువుగా మేము ఆయనను చూసినప్పుడల్లా ఆ సెల్ఫ్లెస్నెస్ అనే క్వాలిటీ ఉంటుంది కదండి, అది చాలా మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. శిబి చక్రవర్తి గురించి మీరు విన్నారా? ఒకసారి ఒక పావురం వస్తే, ఒక ఈగల్ ఒక పావురాన్ని చంపడానికి వస్తుంది అనమాట. అప్పుడు శిబి చక్రవర్తి అంటారు, ఈ పావురం శరణు వస్తుంది ఆయనకి. అప్పుడు ఆయన ఏమంటారో తెలుసా అండి, పావురాన్ని వదిలేసి పావురం ఎంతైతే వెయిట్ ఉంటుందో అంత నా శరీరంలో ఉండి నా మాంసం ఇస్తాను అని పావురాన్ని పెడతాడు. మాంసం తీయటం ప్రారంభం చేస్తాడు. ఎంతైనా సరే ఆ పావురం జోకట్లేదన్నమాట. మొత్తం ప్రతి ఒక్క పాటని కట్ చేసి ఆ ఫ్లెష్ని పెడుతూ ఉంటారు. చివరికి వాళ్ళిద్దరూ 2 దేవతలుగా మారి నీ యొక్క దాన గుణం, నీ యొక్క సెల్ఫ్లెస్నెస్ చూపించడానికి ఈ పరీక్ష చేసామని మళ్ళీ ఆయనని బాగా చేసేస్తారు. కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి, ఎంత డబ్బులు ఉన్నా సరే, ఎవ్వరు లేకపోయినా సరే ఇవ్వాలి అనే గుణం అంత ఉన్నా సరే ఆయనకుండే వినయం, ఇదండి నిజమైన. ఎంత ఉన్నది అని కాదండి, మనిషికి ఎంత వినయం ఉన్నది అని, ఎంత వంగుతున్నాం మనం అని. ఆయన యొక్క వినయం మనకి అన్నిటికంటే ముఖ్యంగా ఆదర్శం. ఆయన యొక్క దాన గుణం, ఆయన యొక్క సరళత, ఆయన యొక్క వినయం, ఆయనకి ధర్మం, భగవంతుడి పట్ల, దేశం పట్ల ఉన్న ఒక నిష్ట, ఇది అందరూ ముఖ్యంగా ఈ దేశ యువత నేర్చుకోవాల్సిన విషయం. తప్పకుండా చాలా బాధగా ఉంది ప్రొద్దున నుంచి. ఆ గురించి తప్పకుండా అందరం ప్రార్థన చేయాలి. హరే కృష్ణ. హరే కృష్ణ.